ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు ఈ రాష్ట్రానికి 2.5 సంవత్సరాలుగా బరువు బాధ్యతలు మోసుకొని ప్రభుత్వానికి ప్రజలకు చేదోడుగా వాదోడుగా ఉండి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి గౌరవనీయులు మాజీ చీఫ్ సెక్రటరీ ఈనాడు ప్రత్యేక సలహాదారులు గౌరవనీయులు శ్రీ రాజీవ్ శర్మ గారికి, అదేవిధంగా కొత్తగా చీఫ్ సెక్రటరీగా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి అనుభవజ్ఞులు, మొన్నటి వరకు నా దగ్గర అనిమల్ హస్బెండరీ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తూ నిన్నటి వరకు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి గౌరవనీయులు శ్రీ ఎస్పీ సింగ్ గారికి, గౌరవనీయులు పాపారావు గారికి, గౌరవ రామలక్ష్మణ్ గారికి, మన శాంతి భద్రత పరిరక్షకుడు గౌరవనీయులు శ్రీ అనురాగ్ శర్మ గారికి, గోయల్ గారికి, అదార్సిన గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరులో అడుగడుగున మాకు సహకరిస్తున్నటువంటి ఉన్నతాధికారులకు, వారి యొక్క ఆదేశాలను శిరసావహిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి సచివాలయ సిబ్బందికి, మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారాలు. ఎవరికైనా రాజకీయ నాయకులకు రిటైర్మెంట్ లేదు, కానీ ప్రభుత్వ అధికారులకు మాత్రం రిటైర్మెంట్ ఉంటుంది, తప్పదది. కానీ రిటైర్మెంట్ పొందినటువంటి వ్యక్తులకు ఇలాంటి గౌరవం దొరకడం చాలా మంచి సాంప్రదాయం. ఎందుకంటే ఒక ప్రభుత్వంలో కేవలం రాజకీయ నాయకుల వల్లనే పూర్తి సాధిస్తున్నామనడం అది వాస్తవం కాదు. మీ అందరి సహకారంతో ఇవన్నీ సాధించగలుగుతాం. నేను తొలిసారి 98లో హౌసింగ్ మినిస్టర్గా అయినప్పుడు నాకు సహచరులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, నువ్వు కొత్తగా మినిస్టర్ అయినావు శ్రీనివాసరెడ్డి, నీకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎటుంటో తెలుసా, నీకు నీ పని అయిపోయింది అన్నారు నాకు. వారెవరో కాదు, దానం గారు. నేను చిన్న వయసులో మంత్రిగా అయినప్పుడు నా సహచరులు చెప్పినటువంటి అంశానికి నేను ఆ సంవత్సరం కాలంలో ఆయనతో కలిసి పనిచేసిన దానికి చాలా భిన్నంగా కనబడ్డది. అంటే వ్యక్తులలో ఒకరినొకరు గౌరవించుకునేటువంటి క్రమంలోనే తేడాలు వస్తాయి తప్పితే నేను పెద్ద నువ్వు పెద్ద అన్నట్టు అహంకారంతో ఎవరు వెళ్ళినా అది తప్పుగా భావించాల్సి వస్తుంది చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు చీఫ్ సెక్రటరీ అంటే ఇవాళ మందరం పనిచేస్తున్నాం, ఒక బ్యాచ్గా పనిచేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాం. మీరు వేరు కాదు, మేము వేరు కాదు, అందరి బాధ్యతలు ఒకటే. అన్నిటికంటే ఎక్కువ బాధ్యతలు ఇప్పుడు రాజేష్ శర్మ గారు పదవి విరమణ చేసిన, ఎస్పీ సింగ్ గారు కొత్తగా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన, ప్రదీప్ చంద్ర గారు పదవి విరమణ చేసిన, చీఫ్ సెక్రటరీలకు ఎంత ఓపిక ఉండాలంటే సముద్రం కంటే ఎక్కువ ఓపిక ఉన్నటువంటి వ్యక్తులే చీఫ్ సెక్రటరీ పనిచేయగలుగుతారు. అంటే ఒక సెక్రటరీ, ఒక మంత్రికి ఆ శాఖకి సంబంధించినటువంటి కార్యక్రమాల గురించి మనం పట్టించుకుంటాం. కానీ చీఫ్ సెక్రటరీకి 63-64 శాఖల బాధ్యతలు ఉంటాయి. వాటన్నిటిపైన ఆధిపత్యం చెలాయించేటువంటి అవకాశం ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి మంచి మంచి సలహాలు ఇచ్చేటువంటి సదవకాశం వారికి ఉంటుంది. అంటే సముద్రం ఎంత ఓపికతో, ఎన్ని నదులు కలిసినా, ఎన్ని ఉపనదులు కలిసినా ఎంత ఓపికతో ఉంటుందో చీఫ్ సెక్రటరీ పదవి కూడా అలాంటి ఓపిక గలటువంటి పదవే చీఫ్ సెక్రటరీ పదవి అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సందర్భంలో ఎక్కువ సమయం తీసుకోకుండా పదవి విరమణ పొందుతున్నటువంటి ప్రదీప్ చంద్ర గారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే 1 మంత్లోనే బహుశా నా దగ్గరికి చీఫ్ సెక్రటరీ గారు చూసిన తర్వాత ఫైల్స్ మా దగ్గరికి వస్తే అడిగిన సీఎం గారి దగ్గరికి వెళ్తాయి కొన్ని. కానీ ఇక వారి ఎండార్స్మెంటు, మేము కొత్తగా మంత్రులైన రోజుల్లో మేము సక్సెస్ అవుతున్నాము అంటే వ్యక్తిగతంగా మాలో కొంత శక్తి ఉండవచ్చు, కానీ మంచి పేరు సంపాదించుకునే క్రమంలో మేము మా సెక్రటరీతో పనిచేసినటువంటి సెక్రటరీల యొక్క సహకారమే మాకు మంచి పేరు రావడానికి అవకాశం కలుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియపరుస్తా ఉన్నాను.
అలాంటి మంచి సెక్రటరీలు ఈరోజు మనకు ప్రభుత్వంలో ఉన్నారు. ఈ శాఖ ఆ శాఖ అని కాదు, కొత్త ప్రభుత్వం, కొత్త రాష్ట్రం, అనేక బంగారు తెలంగాణలో చేయాల్సినటువంటి బాధ్యతలు అనేకం ఉన్నాయి. ఆ క్రమంలో మనం ప్రయాణించే క్రమంలో అందరూ కూడా సంపూర్ణంగా, నేను గతంలో కూడా చూశాను, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి ఇన్స్పిరేషన్, వారి ప్రోత్సాహం ఈరోజు మీకు కానీ మాకు కానీ, ఈరోజు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను, ఇంత మంచిగా శాసనసభలు ఎప్పుడు జరగలేదు. దానికి కారణం ఏంటి? ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి, మేము ప్రశ్న జవాబు చెప్పాలి. ఎవరు ప్రిపేర్ చేస్తారు? మీరే చేస్తారు. మేము కేవలం తెర మీద యాక్టర్గా నటిస్తాం. డైరెక్ట్ అంతా మీరే, రైటర్స్, సంగీతకారులు, డైరెక్ట్ అంతా మీరే ఉంటారు. దానికి మేము మీరు చెప్పినటువంటి దాన్ని అర్థం చేసుకొని, ఇంకా అవసరం అనుకుంటే 2 అక్షరాలు కోడ్ జాయిన్ చేసి అసెంబ్లీలో మేము ప్రజెంటేషన్ చేస్తాం. ఇలా ప్రజెంటేషన్ అసెంబ్లీలో బ్రహ్మాండంగా జరుగుతుంది అంటే నేను చెప్పక తప్పది. మేము, మాతో పాటు మా సెక్రటరీస్, హెచ్ఓడీస్ ఉన్నటువంటి వారి యొక్క సామర్థ్యమే ఈనాడు అసెంబ్లీ సమావేశాలకి మంచి పేరు వస్తూ ఉంది. కాబట్టి ఆ విధంగా ఇంకా మున్ముందు కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వారి ఆశయాల మేరకు అందరం కలిసి ఒక కుటుంబ సభ్యుల్లాగా, ఎట్లయితే రాజీవ్ శర్మ గారు వారు రిటైర్మెంట్ అయినా అందరు జ్ఞాపకం చేసుకుంటారు. ప్రదీప్ చంద్ర గారు 1 monthలో ఉన్నా నాకు ఈ మధ్యన 10 ఫైళ్ళు వచ్చినాయి. నేను చూశాను డేటు ఎప్పటిది, నా 2 రోజుదా 3 రోజుదని. ఏ రోజు ఫైల్ వచ్చింది ఆ రోజు సంతకం నాయకు వచ్చింది, సేమ్ డే. అబ్జర్వ్. అలాంటి ఒక స్పిరిట్ కలిగిన వ్యక్తులు మన ప్రభుత్వంలో పనిచేశారు. ఎస్పీ సింగ్ గారు అయితే పాత పరిచయం అందరికీ, వారు కూడా మంచి అనుభవజ్ఞ వ్యక్తులు. వారి సహకారంతో ఇక ముందు వారి రిటైర్మెంట్ అంతవరకు, కొత్త ప్రధాన కార్యదర్శి వచ్చేంత వరకు వారి రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి చేదోడుగా వాదోడుగా మాకందరికీ ఒక పెద్దగా సహకరిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ.